ఫస్ట్ టుగెదర్, అంటే ఫస్ట్ టుగెదర్ కాదు, ఇది మా ఫస్ట్ వ్లాగ్ అనుకుంటా. మా ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు. టైం దొరికితే అప్పుడు వీడియోలకి అంటే రీల్స్ కి పుల్ చేస్తా ఉన్నారు అలానే అంటాడు, కానీ రీల్ మంచి వచ్చి తను బాగుంటే మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతాడు, అంత హీరోలా ఫీల్ అయిపోతాడు. సో ఇది ఫస్ట్ చేస్తున్న బ్లాగ్ యూట్యూబ్లో. నేను, కృష్ణ అండ్ మాయాని ఈరోజు ఒక సర్ప్రైజ్ ప్లేస్కి తీసుకెళ్తున్నాము. ఐ థింక్ షీ విల్ లవ్ ఇట్. చూద్దాం అక్కడికి వెళ్ళాక తన రియాక్షన్ ఎలా ఉంటుందో. దానికి ఏం రియాక్షన్ ఉండదు గాయ్స్, దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు గాయ్స్. సర్ప్రైజ్ అంటే ఒక సస్పెన్స్ లా ఉంటుంది. ఏమంటా మాయా, నాన్న నిన్ను ఎక్కిరిస్తున్నాడు, నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వవంట, సర్ప్రైజ్ ఫీల్ అవ్వవంట, అలా ఫీల్ అవుతావా? హాయ్ గాయ్స్, అమ్మ ఎక్కడికో తీసుకెళ్తారంట. మీకు తెలుసా ఎక్కడికి తీసుకెళ్తారో నాకు చెప్పలే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఓకే నాన్న వెళ్ళు, నాన్న ఎక్కడికి వెళ్తావమ్మా? నువ్వు గాయస్ అని మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుంది. సో గాయస్, మేము మాయని ఎన్చాంటెడ్ ఫైల్స్ అని యూఎస్లో ఒకటి ప్రిన్సెస్ లాగా రెడీ చేసి పిక్స్ తీసుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్స్ ఇస్తారు. సో మాయతో పాటు ఇనిషియల్గా ఓన్లీ మాయనే ప్లాన్ ఉంది, బట్ దెన్ నేను కృష్ణ కూడా ఇన్వాల్వ్ అయ్యాం. ఒక ఫ్యామిలీ పిక్ లాగా తీసుకుందాము అని చెప్పి ఇక్కడికి రాగానే డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవడంలో వాళ్ళ డాడీకి చూపిస్తున్నసి చాలా ఎగ్జైట్ అయిపోయింది. ప్రిన్సెస్ థీమ్ అది అనేసరికి ఇప్పుడు చూడండి క్యూట్ రూమ్లో మా అవుట్ఫిట్స్ అన్ని రెడీ చేసి పెట్టేశారు. చూసుకున్నాం. నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి మా అయ్యకి జస్ట్ అంటే ఆల్రెడీ రెడీ అయిపోయింది, హెడ్ బ్యాండ్ పెట్టేసరికి ప్రిన్సెస్ లుక్ వచ్చేసింది. నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతాడో, మేము ఎగ్జాక్ట్ సెట్ అయింది తనకి. ఎలా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. అయిపోయిన తర్వాత అసలు మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ కోసం తనకు ఒక గ్లిటర్ స్ప్రే చేశారు, బట్ తనకేం అర్థం కాలేదు, ఏం చేస్తున్నారు ఏంటి అన్నట్టు చూసింది. అలానే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాక రౌండ్ తిరుగు అని చెప్పి పెడతాను. జనరల్గా ప్రిన్సెసెస్ ఇలా ఫ్రాక్స్ చూపించుకోవడానికి. ఇక్కడ యాక్చువల్గా అంత అరేంజ్ చేసిన ప్లేస్ అనమాట ఫోటోషూట్ చేయడానికి. సో ఇట్ వాజ్ రియల్లీ మ్యాజికల్, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అక్కడ సెటప్ అదంతా కూర్చున్నాక పిక్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. మాయ చూసి ఫస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. మాయ కన్నా నేను ఎక్కువ ఎగ్జైట్ అయిపోయాను. యాక్చువల్గా వీడియోస్ ఏంటంటే మాకు అలవాటు లేదు కదా వ్లాగ్స్ చేయడం. సో ఎప్పుడులాగా రీల్స్ తీసేటట్టు కొన్ని వీడియోస్ హారిజంటల్గా, కొన్ని వీడియోస్ వర్టికల్గా అలా తీసేసాను. సో నెక్స్ట్ టైం ఏమైనా చేసినప్పుడు ప్లాన్గా చేయాలి. సో అక్కడ డిఫరెంట్ పోజెస్తో మాయ ఫొటోస్, అండ్ దెన్ మేము టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ చాలా పిక్స్ తీసుకున్నాము. అంతా రెడీ అయ్యాం, కానీ వాళ్ళు జస్ట్ పిక్స్ మాత్రం ఒక 10-15 మినిట్స్లో మొత్తం కంప్లీట్ చేసేసాడు ఆయన. తర్వాత ఇంకేమైనా పెట్టి పోజెస్ తీసుకుందాం అనేసరికి ఆయన పేషెన్స్ లేనట్టు ముఖం పెట్టుకొని ఉన్నాడు అనమాట. ఇంకా వాళ్ళతో మనకి ఎందుకు గొడవ అని చెప్పి ఆపేసాను. నాకు ఇది పిక్చర్ మాత్రం చాలా బాగా వచ్చింది గైస్, ఫ్యామిలీ పిక్చర్. మా ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. యాక్చువల్లీ ఈ ఫోటోషూట్ అవ్వగానే మార్నింగ్ నుంచి చెప్తున్నాడు కృష్ణ, మాకు మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకెళ్తాను, ఒక మంచి ఐస్ క్రీమ్ తినిపిస్తాను, యూ గైస్ విల్ లవ్ ఇట్. మా ఆయన కూడా చాలా ఎగ్జైట్ అవుతుంది అని చెప్పి చాలా హైప్ చేసి అన్నాడు.
సో ఇది అవ్వగానే ఇమీడియట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడికి వెళ్దామని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. ఆ ప్లేస్ ఐస్ క్రీమ్ మాత్రం కృష్ణ మాయ తిన్నారు కానీ నేను మాత్రం తినలేకపోయాను గైస్. ఇది ఏం ఐస్ క్రీమ్ మీరే చూడండి నెక్స్ట్. సో ఇలా పూజస్ ఇచ్చేసి డిఫరెంట్ తీసుకున్నాం. దీని తర్వాత మళ్ళీ మేము ఇది అయిపోయాక ఇంకో డ్రెస్ తీసుకొని ఆ డ్రెస్ పైన కూడా తీసుకున్నాం. బేసికల్గా మాయాకి ప్రిన్సెస్ లాగా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇవి ఎన్చాంటెడ్ ఫెయిరీస్ అనేది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. అండ్ ఫైనల్లీ ఇండియాలో ఉన్నప్పుడు ఒకసారి టెక్స్ట్ చేశాను వాళ్ళకి. టెక్స్ట్ చేస్తే ఓకే అన్నట్టు అన్నారు. బట్ నేను టైం తీసుకొని తను తీసుకెళ్ళడానికి చాలాసేపు అవుతుంది. నేను ఏదైతే ప్లేస్ అని చెప్పానో అక్కడికి వచ్చాను. నెక్స్ట్ స్పెషల్ ఐస్ క్రీమ్ తినిపిస్తా అని తీసుకొచ్చాడు. చూడండి గైస్, ఇదేం ఐస్ క్రీమ్ రా, ఎవరైనా తింటారా ఇది? వెయిట్ 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 1 2 3. ఏం ఐస్ క్రీమ్ అది? ఏం ఐస్ క్రీమ్ అది? ఏం ఐస్ క్రీమ్ చెప్పది? స్ట్రాబెరీ కాదు, ఇదేంటి? అదేంటి బొమ్మ ఎట్లుంది అది? పూప్ ఐస్ క్రీమ్ తింటుంది మాయచి. పూప్ తింటావా ఇప్పుడు? అది తింటావా? ఇట్లా ఉంది మా ఇలా ఐస్ క్రీమ్. పూప్ ఐస్ క్రీమ్ ఎలా తింటుంది? నో. మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ దగ్గరకు వచ్చాము. హౌ ఆర్ యు ఫీలింగ్ దిస్? అది ఎంత టేస్టీ ఉందో నేనైతే తిన్నాను. మీ ఇద్దరు పూప్ ఐస్ క్రీమ్ అంటే నేనైతే తినట్లేదు. వీళ్ళిద్దరు మాత్రం ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. ఐ డోంట్ వాంట్ టు ఈట్ ఇట్. ఎలా తింటున్నారు? నాకొద్దు. కూర్చోండి తొందరగా, మన రేపు స్కూల్ ఉంది. మేడం క్యూరీ